ఈ వీరుడి గురించి పాకిస్తాన్ ఆర్మీ చెప్పేంత వరకు ఇండియాకి తెలియలేదు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన భారత్ టార్గెట్ చేసిన పాకిస్తాన్ ఎయిర్ బేస్లో సర్గోదా ఒకటి. అయితే 1965 ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో ఇండియా సర్గోదాపై దాడి చేసింది. కర్ణాటకకు చెందిన దేవయ్య గారు 1954లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యారు. అయితే 1965లో బ్యాకప్లో ఉండాల్సిన దేవయ్య గారు లాస్ట్ మినిట్లో వార్ఫీల్డ్లోకి దిగవలసి వచ్చింది. దాన్ని ధ్వంసం చేసి తిరిగి వస్తున్న దేవయ్య గారి విమానాన్ని అప్పటి పాకిస్తాన్ లెఫ్టినెంట్ పైలట్ అబ్జాద్ హుసేన్ అడ్డుకున్నాడు. దేవయ్య గారి దగ్గర ఉన్న టసాల్ట్ మిస్టర్ 4తో వీరోచితంగా పోరాడి హుసేన్ F-104 అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ని కూల్చేశాడు. ఆ ఫైట్లో దేవయ్య గారి ఎయిర్ క్రాఫ్ట్ కూడా డ్యామేజ్ అయి కూలిపోయింది. యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు. ఆ తర్వాత దేవయ్య గారి ఆచూకీ తెలియకపోవడంతో మిస్సింగ్ ఇన్ యాక్షన్గా ప్రకటించింది. చివరికి 1979లో పాకిస్తాన్ పైలట్ అబ్జాద్ హుసేన్ దేవయ్య గారి వీరోచిత పోరాటాన్ని గురించి వివరించారు. దాంతో ఈ ప్రపంచానికి దేవయ్య గారి పోరాటం గురించి తెలిసింది. తర్వాత 1988లో దేవయ్య గారు చనిపోయిన 23 ఏళ్లకి భారత ప్రభుత్వం ఆయనకి మహావీర చక్ర అనే అవార్డుతో సత్కరించింది. ఎయిర్ ఫోర్స్ హిస్టరీలో మరణాంతరం ఈ అవార్డుతో సత్కరించడం ఇదే మొదటిసారి. దేవయ్య గారే మొదటి అధికారి.